ఇయర్స్ బంగారు భవిష్యత్తు ఉంది. ఈ 25 ఇయర్స్ సినారియోలో అతనికి ఆల్టర్నేటివ్గా త్రిష ఎమర్జ్ అవడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఇప్పుడున్న గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అతనికి 118కి గాను టీవీకి 108 వచ్చాయి. 10 స్థానాలు ఖచ్చితంగా ఒక వైటల్ రోల్ అండ్ క్రిటికల్ రోల్ అయితే ప్లే చేస్తాయి. అది ఎలా అన్నది చూడాలి. కానీ దీని ఎలక్షన్ సారాంశం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ స్టేట్లో ఏమైనా రీజనల్ పార్టీకి బీజేపీ సన్నిధానంలో సేత తీరకపోతే అవకాశాలు చాలా తక్కువ అని మాత్రం క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ నినాదాలు కాంగ్రెస్ ఎటావో దేశ బచావో, నెక్స్ట్ వీకెస్ట్గా ఉన్న రీజనల్ పార్టీని కబలించడంలో సిద్ధహస్తులు. సో ఈ రెండు సినారియోల్లో ఎవరు ఏంటి అన్నది ఎవరికాడ అంతర్మదనం చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ప్రక్షాళన చేసుకోబోతే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ అంత కేక్ వాక్ అయితే కాదు. ఓకే, దీన్ని పవన్ కళ్యాణ్ గారితో విజయ్ గెలుపును పోల్చడానికి ఎలా చూడాలి? కష్టం సార్. పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టర్మ్ గెలుపు కాదు, ఈయన ఫస్ట్ టర్మ్ గెలిచాడు. తర్వాత ఎవరికైనా స్థానబలం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా చూడు, ఉన్న ఊరు కన్న తల్లి అంటాం మనం. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక సెట్ బ్యాక్ ఏంటంటే ఆయన మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఆయన ఓడిపోయిన గాజువాక పిఠాపురం చూసుకుంటే, సారీ ఇంకోటి ఏంటి సార్, గాజువాక మెయిన్ అక్కడ మా చంద్రపూడి గారు ఉన్నారు. ఆయన 1,00,000 సభ్యత్వాలు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన 1,00,000 సభ్యత్వాలు చేసి ఆ ప్రజారాజ్యం ప్రస్థానంలో ఈయనకి అక్కడ కేక్ వాక్ అనుకుని వెళ్ళాడు. అక్కడ నాయకుడు ప్రాబల్యం. నేను మళ్ళీ వర్మ గారి విషయంలో మా వంశీ నాతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఒక నాయకుడు సర్వం తానే నిలబడితే పవన్ కళ్యాణ్ గారికి నల్లేరు మీద నడకైంది అక్కడ పిఠాపురం గెలుపు. అంచేత వర్మ గారి క్రిటికాలిటీని ఎప్పుడైతే ఎమర్జ్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కనుక సాంతనం పొందాం అంటే అంత ఈజీ కాదు. మోర్ ఓవర్ ఇవాళ ఉన్న సినారియోలో ఆయన ఒక పార్టీకి ఆయనే క్లియర్గా చెప్పాడు. మీరు విజయ్ గారి స్టేట్మెంట్స్ వింటే సింగం సింగిల్గా వస్తుంది, నేను గెలవాలి, నేనే ముఖ్యమంత్రి అన్న కాన్సెప్ట్లో ఉన్నాడు. కానీ సెకండ్ టర్మ్ ఆయన ఎలక్షన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నేను కుమారస్వామి లాగా సర్టన్ నెంబర్ ఆఫ్ సీట్స్ చేసి కింగ్ మేకర్ అవ్వాలి, గేమ్ చేంజర్ అవ్వాలన్న కాన్సెప్ట్లను స్ట్రైవ్ అయ్యాడు. కానీ ఆయనకి ఎప్పుడు అధికార దాహం అన్నది ఎక్కడ కనబడట్లేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అంచేత విజయ్ గారితో మనం కంపేర్ చేయాలి విషయంలో. మనతో పాటుగా సురేష్ గారు, సురేష్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. రైట్, సురేష్ గారు ఎలా చూడాలి దళపతి విజయం అంతా పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు అండి సార్? పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారంటే హీరోలుగా పోలుస్తున్నారంటారా మీరు? రాజకీయ పరంగా కూడా సరే, ఓకే, అది మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయాలనో ట్రోల్ చేయాలనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదన్నా జరిగి ఉండొచ్చు. కాక అలా సింగిల్గా వెళ్తే ఇలా విజయం వస్తుంది, అసలు విజయ్ది అసలైన విజయం, ఈ రకంగా ట్రోల్స్. సార్ ట్రోల్స్ ఆల్రెడీ నేను చూస్తున్నాను, ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఆ రోజు ఇక్కడ విజయ్ అక్కడ పెట్టినటువంటి పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు వేరు. అక్కడ పూర్తిగా అంటే ఇక్కడ మా